గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 18 నెలలు అయింది. ఫైనల్ గా ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏమని ఇచ్చింది కోర్టు మీకు తీర్పు? ఇప్పుడు నా మీద ఏవైతే కేసులు పడ్డాయో అవన్నీ కొట్టేశారు. అంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నారు, అది ప్రూవ్ అవ్వలేదు, అది కొట్టేశారు. తర్వాత మీడియాలో వీడియో పెట్టాము, మీడియా ఏదో అయ్యింది అని అన్నారు, దాన్ని కొట్టేశారు. క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చేసారు అన్నిటికి. ఇది వచ్చిన తర్వాత 18 months తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అది విన్న వెంటనే మీకు ఏమనిపించింది? మీ ఫీల్ ఏంటి? ఎవరు గుర్తొచ్చారు? నాగా ఎవరు గుర్తు రాలేదు, కానీ మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నా ఫొటోస్ వేస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒక 300-400 కాల్స్ అటెండ్ చేసేసాను ఆల్రెడీ అప్పటికే. నాకు ఒకటే షాకింగ్ ఏంటంటే, నేను ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడ పార్టీకి వెళ్ళినా 12-12:30కి నేను నా రూమ్ ఎక్కడికైనా వేరే వెళ్తే రూమ్ కి వెళ్ళిపోతాను. లేదా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏదైనా పార్టీస్ జరిగితే గనక నేను ఇంటికి వచ్చేస్తాను. నాకు ఆఫ్టర్ పార్టీలకి వెళ్ళడం, లేకపోతే 2-3 వరకు పార్టీస్ చేయడం నాకు అలవాట్లేదు. సో అదే విధంగా ఆ రోజు కూడా అదే జరిగింది. సో నేను పార్టీకి వెళ్ళాను, 18th వెళ్ళాను, 19th పార్టీ చేశాను, పార్టీ నుంచి నేను వచ్చాను, అది అయిపోయింది. తర్వాత న్యూస్ల మీద న్యూస్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ లేనండి, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే, నేను ఆ పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను అని నేను చెప్పుండాల్సింది. అట్లా కాక నేను వచ్చేసాను అంటే నాకు సంబంధం లేదు, వెళ్ళాను వచ్చేసాను, ఆ పార్టీకి నాకు ఇంకా సంబంధం లేదు కదా. నా టెన్షన్ ఎలా ఉంటది, అది డ్రగ్స్, రేవ్ పార్టీ ఇవన్నీ అనేసరికి నాకు ఒక భయం ఉంటది కదా. సో దాంతో నేనేంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నేను ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు చిలవర పరవలు చేసేసి ఏదో చేస్తారు, దెబ్బకి భయం వేసి మళ్ళీ మా ఇంట్లో బిర్యానీ చేస్తూ కిచెన్ లో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను, అది అబద్ధం అని వేసేస్తున్నారు. సరే అట్లీస్ట్ మా ఇంట్లోంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబా అని అనుకుంటారు కదా. అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లోంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు. అసలు మీకు ఈ వీడియో సలహా ఎవరు ఇచ్చారండి? సలహా ఎవ్వరు ఇవ్వలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు సంబంధం లేదని చెప్తూ వచ్చాను, ఎవ్వరు వినట్లేదు. సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను. కానీ అంటే ఆ రేవ్ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను, అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదని విన్నాను, అది ఎంతవరకు వాస్తవం? లేదు, సండే పార్టీ కూడా నేను అటెండ్ అయ్యాను. సండే పార్టీకి అటెండ్ అయ్యాను, కానీ నేను ఆ బర్త్డే పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. కానీ ఆ పోలీసులు తీసుకెళ్తున్న విజువల్స్ లో మీరు లేరు. అదే చెప్పాను, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను చెప్పు, నీకు గుర్తుందా? అసలు డ్రెస్ గుర్తులేదండి, ఇన్ని మంత్స్ అది కదా. నాకు ఓ ఫోటో ఉంటే గనక, లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను, అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ ఉంటాయి, పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్. నేను అసలు ఇవాళ డ్రెస్ వేసుకొద్దాం అనుకున్నా, ఓకేనా. పైన ఓన్లీ వైట్ షర్ట్ వేసుకున్నా, దట్ స్లీవ్లెస్. నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు, సో జస్ట్ నేను షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్, ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో, హేమా 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 అని చెప్పేసి. కడికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, వస్తే అది వైట్ నైల్ పాలిష్ వేసుకుందే, నువ్వు బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నావు అని ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి, ఎలా వేస్తున్నారు న్యూస్లో అది ఇదని. నా చుట్టుపక్కల నా ఫ్లాట్ల వాళ్ళు ఉంటారు కదా, అందరూ పాపం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నాతో గోల్ పెట్టారు. పెడితే మళ్ళీ నేను అనౌన్స్ చేశాను, ఏమంటే ఆ పిల్ల వైట్ నైల్ పాలిష్ వేసుకుంది, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయిస్తున్న హేమనేస్తారు. ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, ఒక న్యూస్ చేసి వేసేసారు, వచ్చిందని వేస్తారు, తర్వాత పాజిటివ్ వచ్చేసిందని కూడా వేస్తారు, ఓకేనా. ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత నేను కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును 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 అని చూపించడానికి ట్రై చేశారు. అన్ని కనిపించలా నాకు. బ్లడ్ టెస్ట్లు నావి లేవు, వాళ్ళ దగ్గర నా శాంపిల్స్ లేవు, ఇప్పుడే తీస్తున్నారు. చెప్పారు కూడా, అప్పుడు నేను చెప్పాను, నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు.
నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఉమ్, ఒక 10 మంది రికమెండేషన్లో లేకపోతే ఇంకొకటో లేదా లాయర్నో ఏదో ఒకటి తీసుకుని ఉమ్, నేను వెళ్ళేదాన్ని కదా. నేను అవును. ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు ఉమ్, ఉమ్, సిసిబి వాళ్ళ దానికి. ఉమ్, వెళ్తే వాళ్ళందరూ 10 మంది వచ్చారు, ఎంక్వైరీ చేశారు, ఉమ్, అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా, లేదు తీసుకోలేదు, మీరు ఎన్ని గంటలకు ఉన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ అడిగారు. నేను ఇన్ని గంటలకు వచ్చాను, ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను, ఉమ్. నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. ఓకే. ఆ తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా ఆ, అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు. ఓకే. ఒక్క క్షణం డంగు అనింది నాకు. ఆ, అంత పెద్ద పార్టీ కదా, అవునవును, ఎవరు ఏదైనా ఏమో చేయొచ్చు. తెలియదు ఒక్కొక్కరు కదా. ఒక్కొక్క గ్లాస్ తీసుకుని వచ్చేస్తుంటారు. తెలియదు కదా. ఉమ్. అయ్యమ్మో అనుకుని ఆ క్షణం ఒక ఆగి ఆలోచించు. వెంటనే చెప్పాను, లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్, నేనంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, ఉమ్, నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను, వాళ్ళు ఎవ్వరు అలా చేయరు, ఉమ్, నేను తీసుకోలేదు, నేను తాగలేదు, నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్, అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను. ఉమ్, ఉమ్, ఎగర్ మైజర్ ఉంది, ఉమ్, సో అది కూడా సగం బాటిల్ ఉండింది, ఉమ్, కానీ నేను దాన్ని టచ్ చేయలేదు, ఉమ్, ఉమ్, ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను. నా చెప్పారు. టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు, అవన్నీ చెప్పాను. ఎన్ని గంటలకు లోపల వచ్చాను, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను, ఉమ్. అన్ని ఎంక్వైరీ చేశారు, అన్ని నేను క్లియర్ కట్గా నేను చెప్పాను. ఓకే. కానీ ఓకే. ఉమ్, ఇందాక మీరు అడిగిన అదే, దానికి మీడియా. బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చాడప్పుడు నేను చెప్పాను, ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు, మీరు ఆలోచించండి, అప్పుడు గనక నా టెస్ట్లు ఉండుంటే ఉమ్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీశారు టెస్ట్లు, అదే, ఏం అవసరం అవును, కదా, అవునవును. ఎవ్వరు అడగలా. ఉమ్, ఉమ్, అవును కదా, హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, నేను ఈ రోజు అరెస్ట్ అయ్యేదాన్ని కాదు. ఉమ్, అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా హేమ, నేను కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను, ఒరే ఫేక్ న్యూస్లు వెయ్యకండి రా, నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు, నా శాంపిల్ లేవు, ఇవి ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను. ఉమ్, దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బుకాయిస్తున్న హేమ, అరుస్తున్న హేమ అనేసరికి జనాలందరూ ఓ ఇది అరుస్తుంది, ఇది దెబ్బలాడుతుంది, దాని మీదకి వెళ్ళిపోయారు తప్ప ఫ్రస్ట్రేషన్ లో చెప్తుంది అనుకున్నారు. చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్లకి దొరికిపోయి. ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా వేస్తారు కదా, ఏది అవునవును. ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో అవునవును. బయటకు వచ్చింది, ఇదిగో బయటకు వచ్చింది, అవునవును. ఇదిగో పులి, ఇదిగో పులి, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాం కదా. సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా. నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే వింటారు అనుకో, అప్పుడు వాళ్ళు వేసిన న్యూస్ ఫేక్ న్యూస్ అవుద్ది. ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను. వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి. అంటే చాలా విషయాలు, ఇది ఒక్క విషయం అనే కాదు, చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటుంది. అవును, కానీ ఇదంతా అంటే ఇదంతా లేదు, అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి వేయడం మానేశారు. అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక 3 days 4 days అవుతుంది మీది వచ్చి, అవును, కానీ ఇప్పటికి ఎవరికి తెలీదు. ఓన్లీ అవును. మీరు ఆ రేవుపట్టిలో ఉన్నారనే పాయింట్ గుర్తుందే కానీ అవును. ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు, దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? లేదు లేదు లేదు, నేను 100% యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ కావాలి అన్నాను, వాళ్ళు ఎవరో అంట ఆ పర్సన్ తో మాట్లాడాను, నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్కి రాలేదు, సో సండే ఏదో రాలేదు, ఈ వేళ వస్తారు మేడం, వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు. వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు. సో ఓకే, తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను, అది దొరికితే ఆయనతో మాట్లాడతాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీన్ వెల్ ఈ 2-3 రోజులే నా దగ్గర టైం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. 11th డే ఈ మధ్యనే కదా కావచ్చు. అయితే 11th డే ఉంది. అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎనీ ఛానల్ వాళ్ళకి కూడా అరే పాపం అప్పుడు ఏం చేసినా పాపం మా పిల్లకి న్యాయం చేశారా అని ఒక మంచి ఇది కానీ వీళ్ళందరికీ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా వేస్తారు, నా వాయిస్ రికార్డ్ చేసేసేసారు, నేనేం మాట్లాడితే అది చేసేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే, నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు. నాకు ఇష్యూలో ఉన్నాడప్పుడు నాన్న 500-600 ఫోన్లు అటెండ్ చేశాను నాన్న. నేను లేనురా బాబు, ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు, అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా,
హేమ గారు క్వాష్ అయిందంట కదండి, కొట్టేశారంట కదా కేసు, వెరీ గుడ్ అండి, ఏంటండి అని చెప్పి, లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా, లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం, లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం, ఏమీ లేదు. అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి, వీళ్ళు నెగటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా, మంచి చేయాలి, జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి, డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా. ఎలా నిర్మూలించాలి? అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం ఎవడన్నా అనుకున్నాడు అనుకో, మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం? అవునా? హేమకి ఇంత ఎలా మాట్లాడుతుంది, ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా. వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమ గారు దీంట్లో ఉండటం వల్ల. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను, టీవీ వాళ్ళు వీళ్ళు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి 27 నాకు ఉంది ఫంక్షన్, అది అయిపోయి 28కో 29కో నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు, నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నేను బెదిరించట్లేదు కానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా, 100% ధర్నా చేస్తా. నేను మంచిగానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి కావాలి. ఈవేళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది, సో నన్ను ఎంజాయ్ చేయాలి, ఈ మూడ్ లో ఉన్నాను. రేపు రాజకీయంగా ఎదగాలి నేను. ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు, మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ సెలబ్రిటీస్ కదా. రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూతేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మొన్న ఇప్పుడు ఎందులోనో వచ్చింది కూడా, నేను అది చూసా. లైక్ పొలిటికల్ కానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంటే డౌన్ అవుతుంది. లేదు, నిజంగా కూడా లేదు. అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా, మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి. సో మేమెంత అవసరం మాకు మీరు అంత అవసరం. కానీ మీరు ఫేక్ న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచిని చేయలేకపోతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.